sir. హలో. It is good time to talk with you, sir. ఎస్ సౌమ్య యూ కెన్. Yeah, ఒక సబ్స్క్రైబర్ అని ఒక క్వశ్చన్ అడిగారు సార్. చెప్పండి. లైక్ 2019 నుంచి 2022 దాకా ఐటీ ఫీల్డ్లో నాకు మాన్యువల్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 7.5 కానీ కరెక్ట్గా నాకు పిఎఫ్ అనేది లేదు. లైక్ ఎలా అంటే 3 months పిఎఫ్ ఉంటే 2 months పిఎఫ్ లేదు. సో నాకు మిడిల్లో గ్యాప్ ఉంది కానీ నేను ఇప్పుడు వేరే డొమైన్ పైన స్విచ్ అవుదామని అనుకుంటున్నాను. నా పిఎఫ్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా వేరే డొమైన్ పైన ఇంటర్వ్యూలో కానీ జాయినింగ్ డేట్లో కానీ మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఇలాంటి ప్రొఫైల్స్ పైన? యా షూర్ సౌమ్య. సో ఒకసారి ఈ ప్రొఫైల్ ని మనం ఎనలైజ్ చేసినట్టయితే సో 2019 నుంచి 2022లో తను ఐటీ కంపెనీలో మాన్యువల్ టెస్టర్ గా వర్క్ చేశాడు. సో దాదాపు తనకి 2021, 22 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 3 years ఎక్స్పీరియన్స్ లో సౌమ్య తనకి 7.5 ప్యాకేజ్ ఉంది. రైట్. సో ఈ 7.5 ప్యాకేజ్ తో తను డొమైన్ చేంజ్ వేరే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో డొమైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారో మీరు ఈ 3 years కి 7.5 ప్యాకేజ్ ఉంది కదండి. సో మీరు డొమైన్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ 7.5 ప్యాకేజ్ ఉంది, జనరల్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఇదే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సో వేకెన్సీస్ అనేది కొద్దిగా టైం వస్తుంటుంది, కొన్ని టైంలో రాదు. కావాల్సిన మీరు స్కిల్ అప్గ్రేడ్ చేయండి, రెజ్యూమ్ వెయిట్ పెంచుకోండి. రెజ్యూమ్లో ఏమన్నా స్కిల్ లేకపోతే ఏం చేయాలంటే సో మేము ఇలాంటి వాళ్ళకి సో రెజ్యూమ్ కొద్దిగా వెయిట్ తక్కువ ఉంది అనుకోండి, కొన్ని స్కిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ చేసిండ్రు. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ లో వేకెన్సీస్ ఉంటాయి, ఆటోమేషన్ పైన వేకెన్సీస్ ఉంటాయి, టూల్స్ పైన వేకెన్సీస్ ఉంటాయి. సో మాన్యువల్ లో ఎక్సెల్ పైన వర్క్ చేస్తే మాత్రం అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్ ని, టూల్స్ పైకి వెళ్ళాలి. టూల్స్ పైన వర్క్ చేస్తే ఆటోమేషన్ పైకి వెళ్ళాలి, కానీ డొమైన్ చేంజ్ చేసుకోకూడదు. ఎందుకంటే మీకు 3 years ఏదైతే ప్రొఫైల్ అడిగాడో సౌమ్య మనకి ఆ 3 years ఉన్న ఎక్స్పీరియన్స్ అది వేస్ట్ అయిపోతుంది కదా. సో కమింగ్ టు పిఎఫ్స్ అంటే పిఎఫ్లు ఇచ్చారు ఇయ్యలేదు అని చెప్తున్నారు. సో 2019 నుంచి 22 వరకు ఒకే కంపెనీలో వర్క్ చేశాడు అతను. ఒకటే కంపెనీ సార్. ఒకే కంపెనీలో పిఎఫ్ 2 months ఇచ్చి 3 months తీసేయరు. అదేదో మిస్టేక్ ఉంది నాకు తెలిసి, ఆ క్వైరీలోనే మిస్టేక్ ఉంది. 2019 నుంచి 2022 వరకు 3 months పిఎఫ్ వచ్చి 2 months పిఎఫ్ ఎందుకు రాదు? ఎవ్రీ మంత్ శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. సో పిఎఫ్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. కానీ ఇక్కడ ఈ తను అడిగే క్వశ్చన్ ఇందులో క్లారిటీ లేదనిపిస్తుంది నాకు. సో 3 months 2 months ఈ పిఎఫ్ ని పక్కన పెట్టేస్తే తను రెగ్యులర్ గా 2019 నుంచి 2022 వరకు ఒకే కంపెనీలో వర్క్ చేస్తే తను డొమైన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సిన స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు 3 years ఎక్స్పీరియన్స్ మాన్యువల్ టెస్టింగ్ లో ఉంది కాబట్టి మీరు కొద్దిగా టూల్స్ యాడ్ చేసుకోండి, ఆటోమేషన్ యాడ్ చేసుకోండి, ఒకసారి మార్క్స్ ఇవ్వండి. దానిపైన 7 నుంచి 15 దాకా వెళ్ళిపోవచ్చు, మీరు 7 నుంచి 14 దాకా వెళ్ళొచ్చు. మళ్ళీ డొమైన్ చేంజ్ అయితే మీకు అనుభవం ఉండదండి. మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ జావాకి వెళ్దాం అనుకుంటున్నారు, తెలియక జావాలో మొత్తం కోడింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు 3 years కోడింగ్ రాస్తారు కదా సౌమ్య, మరి వాళ్ళు ఎట్లా సర్వేలు అవుతారు? అదే మీరు అనలైజ్ చేసి చెప్పాలి సార్. సో అది చాలా కష్టం అవుతుంది. ఏదైతే మాన్యువల్ టెస్టింగ్ ఉంటే అప్గ్రేడ్ అవ్వమని చెప్తాం కావాల్స్తే. లైక్ టూల్స్ పైకి వెళ్ళండి, లేకపోతే ఆటోమేషన్ పైకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఏఐ టెస్టింగ్ కూడా వచ్చింది. అది కూడా ఇప్పుడు ఏఐని డెవలప్ చేస్తుంటారు. ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతి ఒక్క కంపెనీ ఏఐని వాడుతుంది. సో ఆ ఏఐని టెస్ట్ చేసేలాగా నేర్చుకోండి. సో ఇప్పుడు ఈ 3 years మాన్యువల్ టెస్టింగ్ పెట్టుకుని డొమైన్ అజూర్ పైకైనా జావా పైకైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. 100% వెళ్ళొద్దని అనట్లే, వెళ్ళొచ్చు. బట్ సర్వేలు అవ్వడం చాలా కొద్దిగా కష్టం అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం 3 years కోడ్ రాసింది ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు సడన్ గా 3 years కోడ్తో నేను వర్క్ చేస్తా అంటే వేరుంటుంది. ఎందుకంటే 30 speedలో మీరు ఉన్నారు. ఇప్పుడు డెవలపర్స్ మీకు ఆల్రెడీ 30 speedలో ఉంటారు. మీకు 0 speedకి వెళ్ళి వాళ్ళని కనెక్ట్ అయితే రీసింక్ అవ్వదు, అక్కడ మీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే మీకు జెన్యున్గా పిఎఫ్ అనేది 3 months 2 months అనేది ఉండదండి. సో మీరు అక్కడ ఏదో పిఎఫ్ 2 months ఒకటే కంపెనీలో వర్క్ చేస్తే, ఏ కంపెనీ అయినా సరే 100% చెప్తున్నా, ఒకటే కంపెనీలో మీరు పనిచేస్తే 3 months పిఎఫ్ ఇచ్చి 2 months పిఎఫ్ ఇవ్వకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఐటీఆర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంటుంది. సో పిఎఫ్ అయితే ఉంటే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్కి ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ వాడు పిఎఫ్ యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకో ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడు. అట్లా ప్రాజెక్ట్కి ఏమైనా వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు ఏంటంటే నా సజెషన్ అప్గ్రేడ్ చేసుకోండి, స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ఇంటర్వ్యూ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా అప్గ్రేడ్ చేసుకునే విషయంలో ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే లైక్ సౌమ్య వాళ్ళకి కనెక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఏ టూల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, ఏ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలని వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఇది యూస్ఫుల్ అంటే మీరు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కెరియర్ గైడెన్స్ కావాలి, లైక్ ఏమైనా క్వైరీస్ ఉంటే మమ్మల్ని సౌమ్య వాళ్ళని కనెక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఈ వీడియో డెఫినెట్గా ఎవరైతే సబ్స్క్రైబర్ అడిగారో ఇది యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో మీరు డెఫినెట్గా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోండి, రెజ్యూమ్ వెయిట్ పెంచుకోండి. సో F2Fకి వర్చువల్కి అన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళేలాగా రెడీగా ఉండండి. డెఫినెట్గా మీకు మంచి ఆఫర్ అనేది రావడం జరుగుతుందండి. యా, థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. డెఫినెట్గా వీడియో అనేది ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళకి
100% హెల్ప్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్